నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో వారు టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్, మాజీ మంత్రి కెఈ ప్రభాకర్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వారు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించారని తెలిపారు. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావుకు మాత్రమే దక్కిందని తెలియజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతనే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానం లభించిందని వారు ఈ సందర్భంగా వివరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం హయాంలోనే మహిళలకు ప్రత్యేక హక్కులు రావడం జరిగిందని వివరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రస్తుతం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని వివరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు అసెంబ్లీ టీడీపీ నాయకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా అక్షయ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రవికుమార్, కర్నూలు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేయడం అభినందనీయమని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మార్గనిర్దేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సేవాభావాన్ని చాటుతున్నారని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ముందుకు నడిపించారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావంతోనే చట్టసభల్లో బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు అవకాశం లభించిందని వారు గుర్తు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని వివరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి పెద్దలు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మహానుభావుడు తెలుగు జాతిని దేశాలు విదేశాల వరకు కూడా తీసుకుపోయినటువంటి ఒక గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మేమందరం ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు. అసలు పెన్షన్స్ అనే విధానాన్ని తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక సంస్కరణలు ఆ రోజు వారు తీసుకురావడం జరిగింది. వారి వారసత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని కంటిన్యూ చేస్తూ
ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువగా ఇచ్చినటువంటి సందర్భంగా ప్రతిసారి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా పెన్షన్స్ పెంచుకుంటూ వారి యొక్క పేదల జీవన విధానాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తున్న మా చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే యువ నాయకత్వం లోకేష్ గారు వారైతే ఈ రాష్ట్రం గతంలో చాలా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేయబడిన సందర్భంగా వాటిని ఒక రకంగా ఒక సైడు వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రం బాగుంటేనే రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుంటారన్న ఉద్దేశంతో ఆర్నిషన్లు కష్టపడుతున్నారు. ఆ టీంలో మా రాష్ట్ర మంత్రి భారత్ గారు కూడా ఉన్నారు. ఈరోజు నైట్ కూడా దావోస్కి వెళ్తున్నారు. వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 4వసారి 5వసారి అంటే పెట్టుబడుల మీద వాళ్ళ దృష్టి ఆ విధంగా అంటే ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా కష్టపడితే తప్ప ఈ రాష్ట్రాన్ని మనం బాగు చేయలేమన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. మనందరం ఈరోజు కూడా ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎక్కువ యువకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బ్లడ్ ఇస్తే, ఎందుకంటే రక్తదానం అనేది అన్ని దానాల కంటే గొప్పదానం అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎక్కువ మంది మనం ఈరోజు బ్లడ్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ, మా మంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీరందరూ కూడా కష్టపడుతున్నందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్తూ ఫౌండర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు యొక్క వర్ధంతి సందర్భంగా 9 నెలల్లో రాష్ట్రమంతా తిరిగి భారతదేశంలో నెంబర్ 1 సీఎం అనిపించినటువంటి ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు పెట్టినటువంటి పథకాలు అంతా ఇంత కాదు. ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు ఎన్టీ రామారావు చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా తవ్వడం స్టార్ట్ చేశాడు. ఏదైతే కూడుగుడ్డ కావాలో ₹2 బియ్యం చేపట్టాడు, ఇల్లు ఇచ్చాడు, ఎన్నెన్నో పథకాలు చేపట్టాడు. ఎన్టీ రామారావును చూసి అందరూ నేర్చుకునే పరిస్థితి వచ్చంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఎన్టీ రామారావు నీతిపరుడు, ఎక్కడ అవినీతి పాల్పడలేదు, వాళ్ళ కుటుంబమే ఎట్లాడిది. మరి ఏదైతే మంచినీటి తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు ఇద్దరు కూడా ఆ ఇందిరాగాంధీ చేతి నుంచి చెక్కు కూడా అందుకోవడం జరిగింది. ఎన్టీ రామారావు చేసినటువంటి పనులు అంత ఇంత కాదు. ఆయన చేసిన కృషి ఈరోజు తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా 44 ఏళ్ళు ఇవాళ పూర్తి చేసుకుంటా ఉంది. ఆయన యొక్క పల్లెల్లో తిరిగినప్పుడు ఏదైతే ఆయన అమ్మడి మేము కూడా చాలా స్టార్టింగ్ నుంచి తిరిగాం. తండోపతండాలు జనం దేవుడు అంటాడు. ఎందుకంటే దేవుడు ఎట్టున్నాడో మనకు తెలియదు. ఎన్టీ రామారావు చూసి ఓహో దేవుడు ఇట్టున్నాడా అని తెలుసుకున్నాం. అన్ని అవతారాలు చేసినటువంటి మహానుభావుడు ఆయన. మరి ప్రజలకు ఎంతో పేరు తెచ్చి ప్రజలకు మేలు చేసినటువంటి మహానుభావుడు ఆయన. చనిపోయిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఎక్కడ పోతుందో ఏమో తన సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ పార్టీని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పచ్చ జెండాను కాపాడుకుంటూ వచ్చేటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆయన తోడు లోకేష్ బాబు అందరూ కూడా కష్టపడి ఈరోజు రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీని కలకాలాల పాటు బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి, రాష్ట్రాన్ని ఏదో విధంగా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఈరోజు పార్టీని నడిపిస్తున్నాడు. దురదృష్టవశాత్తు మరి అధికారం వస్తాను కోల్పోయాం. దుర్మార్గుడు వచ్చాడు. ఆ దుర్మార్గునికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేదు లోకేష్ బాబు, ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోతూ ఉంది. ఇటువంటి అభివృద్ధి చరిత్రలు ఇంకా ఎవ్వడూ చేసే పరిస్థితి కానరాదు. చంద్రబాబు నాయుడు సమర్థుడు దానికి. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం అభివృద్ధి ముందుకు తీసుకుపోతూ ఉంది. ఒక పక్క అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంటే ఇక్కడ మన కర్నూలు జిల్లాకు వచ్చాడు భరత్ ఇవాళ ఎమ్మెల్యే కావడం మన అదృష్టం. టౌన్ చేసుకున్న పుణ్యం అది. మరి ఆయన వెంటనే మంత్రి కావడం అది పరిశ్రమ శాఖ పెద్ద పోర్టుపోలే అది. మరి ఆయన చెప్పాడు చాలామందికి ఊరకల్లో పరిశ్రమలు తేవడం జరుగుతుంది. సుమారుగా 50,000 కోట్ల రూపాయల పైన పరిశ్రమలు తెచ్చి చాలామందికి ఉద్యోగావకాశాలు కల్పించి ఈ దేశాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నాడో రాష్ట్రాన్ని మన ఇక్కడ కూడా భరత్ కూడా కర్నూలు జిల్లాను ముఖ్యంగా కర్నూలులో అసెంబ్లీని ప్రతి ఒక్కరు చాలామందికి ఉద్యోగావకాశాలు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగావకాశాలు కల్పించి ముందుకు తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు మన ప్రియతమ నేత అయినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా
మన మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారి నాయకత్వంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు ఓటు హక్కు విలువేమే తెలిపినటువంటి మహానాయకుడు మరి ఎన్టీ రామారావు గారిని కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనను కేవలం 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రాన్ని మొత్తము ప్రజలను కలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట పాలనను అంతమొందించి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలనను అందించినటువంటి మహానాయకుడు మరి ఎన్టీ రామారావు గారు. ఆయన వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయాల్లో మరి పదవుల విషయం అయితేనేమి అన్ని విషయాలలో సముచితమైనటువంటి స్థానం కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు మరి ఎన్టీ రామారావు గారి ఆదర్శాలకు అనుగుణంగా మరి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవడంలో మరి ఎంతో మరి శ్రమిస్తూ దేశాల్లో తిరుగుతూ మరి పెట్టుబడులను తీసుకొని వస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మహానాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని వర్గాలకు సముచితమైన స్థానం కల్పించి ప్రధానంగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించినటువంటి వ్యక్తి మహానుభావుడు. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాండలిక వ్యవస్థను తీసుకొని వచ్చినటువంటి మహానుభావుడు మరి ఈ మన ఎన్టీ రామారావు గారు. నడుస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఈరోజు సూపర్ 6 సంక్షేమ పథకాలైనా మరి అలాగే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక రాజధానిని నిర్మాణం చేసి ముందుకు తీసుకెళ్లడంలో అయినా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీస్ కోసం అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలైనా ఈరోజు చేపట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. అలాగే మరి యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈరోజు పాదయాత్రలో ఏవైతే చెప్పాడో ఈ ప్రజల కష్టాలు తీసుకొని అవన్నిటిని ఈరోజు నెరవేర్చిన ఘనత మరి ఈరోజు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు టెక్నాలజీని అందించి మెగా డిఎస్సిని పెట్టి ఈరోజు అనేక విధాలుగా ఈ ఉద్యోగాల కల్పన చేసి ముఖ్యంగా ఈ జిల్లాకు వస్తే మరి టీజీ భరత్ గారిని మంత్రిగా భారీ పరిశ్రమల శాఖకు చేసి ఓర్వకల్ని హబ్బుగా స్థాపించి మరి అట్లాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B శాఖ మంత్రులు అట్లాగే NMD ఫరూక్ గారు మరి ఈరోజు ఆయన కూడా న్యాయశాఖ మంత్రులుగా మరి అనేక విధాలుగా ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు మేము వేదిక మీద ఈరోజు ఖద్దరు చొక్కాలు వేసుకొని అనేక పదవుల్లో ఉన్నామంటే కారణం ఒక్క తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని సమాజంలో ప్రజలంతా విశ్వసించే మన 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఛాన్స్తో జగన్మోహన్ రెడ్డి మరి ఎంత ఈ రాష్ట్రాన్ని వెనక నెట్టాడంటే అంత వెనకకి 20 ఏళ్ళు నెట్టాడు. మరి ఆ విధంగా కాకుండా ఈరోజు వాళ్ళకి చెప్తా ఉన్నాం. నిన్ననే ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఏదో తెలుగుదేశం పార్టీ గురించి, మరి చంద్రబాబు నాయుడు గారి గురించి. మరి ఆయనకు మాట్లాడే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ప్రోత్సహించడం జరిగింది. అలాగే మన ఎన్టీఆర్ 40 ఏళ్ల పైన అయింది పార్టీ ఏర్పడి. పార్టీ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పచ్చగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం ప్రఖ్యాతగాంచిన మన ఎన్టీఆర్ వల్లనే మనకి ఈరోజు పేరు దక్కింది. మన ఎన్టీఆర్ గారు ఈరోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవం వల్ల మన ప్రతి ఒక్క వ్యక్తి గర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితి ఈరోజు మనం తెలుగు వాళ్ళము తెలుగు ప్రజలమని అది కేవలం మన ఎన్టీఆర్ వల్లనే జరిగింది. ఎన్టీఆర్ గారు ఆ రోజు పార్టీని స్థాపించి మన కేంద్రంతో పోరాడి ఆ రోజు పార్టీ పెట్టి ఇందిరాగాంధీతో పోరాడి అప్పుడు వచ్చిన వెంటనే పార్టీ ఈరోజు ఈ స్థాయికి తెప్పియగలిగినారు. కేవలం అది మన ఎన్టీఆర్ గారి వల్ల. అలాగే ఆ పార్టీలో ఉన్న నాయకులు ప్రతి ఒక్క నాయకులను తయారు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి నాయకత్వంలో మనం అందరం ముందుకు పోతున్నాం. ఇంత మంచి నాయకులని కానీ మమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ స్థాయిలో కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ప్రతి ఒక్కరి టీడీపీ జిల్లా అధ్యక్షులు గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో తాకట్టు పెడితే నందమూరి తారక రామారావు గారు నా తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్తో పోరాడి తెలుగుదేశం పార్టీని స్థాపించి
కని విని ఎరగని రీతిలో అధికారాన్ని కైవసం చేసుకోవడం అనేది చరిత్రలో లిఖించదగ్గ విషయం. ఆ మహానుభావుడు యుగానికి ఒక్కరే యుగ పురుషుడు అన్నట్టు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, పేదల పెన్నిదిగా ఆ రోజు అధికారం చేపట్టిన తర్వాత కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అన్నం పెట్టాలని ఆ రోజు 2 రూపాయలకే కిలో బియ్యాన్ని పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. అదేవిధంగా జనతా వస్త్రాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి, వాళ్ళకు ఒకటే కాదు రాజకీయంగా కూడా బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం నింపి ఈరోజు మేమందరం ఇలా కూర్చున్నామంటే ఆయన పెట్టిన భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన రాజకీయాల్లోనే కాదు, సినీ రంగంలో కూడా మొగటం లేని మహారాజుగా ఆయన వెలుగొందారు. ఆయనని ఏ రూపంలో తీసుకున్నా, కృష్ణుడైతేనేమి, అదేవిధంగా రాముడైతేనేమి, దుర్యోధనుడైతేనేమి, ఏ పాత్రలో తీసుకున్నా ఆ పాత్రలో ఒదిగి అందరికీ కూడా ప్రపంచంలోన ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఆయన్ని కొనియాడుతున్నారు. నిజంగా ఆయన పెట్టిన ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల మనస్సును గెలుచుకొని ఈరోజు అన్ని రకాలుగా అన్ని రంగాల్లోన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముందడుగు వేస్తున్నామంటే ఆయన ఆశీర్వాదమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. దాని ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజల ఆకాంక్ష కోసం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సంక్షేమము, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మనం పనిచేస్తున్నాం. నారా లోకేష్ అన్న అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోడీ గారి సహకారంతోన ఈరోజు కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి అనేక రకాల సంక్షేమ పథకాల అభివృద్ధి పథంలోన ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము, బీజేపీ అండ్ జనసేన ముందుకెళ్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి బ్లడ్ బ్యాంక్ మన అన్న టీజీ భరత్ అన్న ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అన్న లేకపోయినా ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి మీరు చేసుకోండి అమ్మా అని చెప్పారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరూ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా తెలుగు వారికి దైవం ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. ఆయన కోసం ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈరోజు ఘనమైన నివాళి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాం. మేము కూడా ఆయనకు ఘనమైన నివాళిని అర్పిస్తూ భవిష్యత్తులో మరింత సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగించినందుకు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలతోనే ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేమే. ఈరోజు బడుగు బలహీన వర్గాలనైనా నన్ను అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టారో, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారిని కూడా తీసుకోవడం నిజంగా శుభపరిణామం. కాబట్టి వీళ్ళందరి సహకారంతోన అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా మేము ఈ జిల్లాను ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళి మరింతగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కళాకారులకు, కళా రంగానికి దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జాతీయ ఏక పాత్రాభినయ నాటక పోటీలు నిర్వహించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జాతీయ స్థాయి ఏక పాత్రాభినయ పోటీలు నిర్వహించారు. అలాగే నందమూరి శతకం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు హనుమంతరావు, సమన్వయకర్త జైలుప్పల, షఫీయుల్లా, ఐక్యవేదిక ప్రతినిధులు రమణారెడ్డి, దస్తగిరి, పుల్లయ్య, సుబ్బయ్య, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రంగస్థలం కళాకారులు ఐక్యవేదిక అధ్యక్షుడు హనుమంతరావు తదితరులు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా జాతీయ స్థాయి ఏక పాత్రాభినయ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్లే కళారంగానికి, కళాకారులకు గుర్తింపు వచ్చిందని తెలియజేశారు. సినీ రంగంలో ప్రవేశించి కళాకారుడిగా ప్రజల మన్ననలు పొందిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి కూడా విజయవంతమైన ముఖ్యమంత్రి కాగలిగారని చెప్పారు.
తద్వారా కళాకారులకు కళారంగానికి ప్రతిష్ఠ తీసుకువచ్చారని వెల్లడించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా గత 30 సంవత్సరాల నుండి ఏకపాత్ర అభినయ పోటీలు నిర్వహిస్తున్నాము. ఎందుచేతనంటే ఆయన మహానుభావుడు, కళాకారులకు స్ఫూర్తిగా కళల ద్వారానే జీవన విధానము, మనిషి ఎలా జీవించాలో అన్ని విధాలుగా సినిమాలలో నటిస్తూ రాచరికమైతేనేమి, రైతు అయితేనేమి, బీదవాడైతేనేమి, షావుకారైనా అన్ని విధాలుగా మనకు తెలిసే విధంగా నటించి ఆ కళలను ఈ విధంగా తీసుకున్నాడుగా ఆయన అభిమానిగా నేను ఎప్పుడు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడానికి మన పెద్దయ్య టీజీ వెంకటేశ్వరయ్య గారు ఈ థియేటర్ కట్టించినందుకు ఆయనకి మా కళాకారులందరం కూడా రుణపడి ఉంటాము. అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి భరతయ్య గారు, మంత్రి గారు కానీ, ఈ కళాక్షేత్రము కళలకు నిలయమైన హైదరాబాద్లో రవీంద్ర భారతి స్థాయిలో కట్టించినట్టు టీజీ వెంకటేశ్వర గారు, మా కళాకారులకు ధన్యవాదాలు. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాము. ఇదే విధంగా ఈ కళలను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కళా పోషకులు, కళాభిమానులు, కళాకారులు అందరూ కూడా టీజీ వెంకటేశ్వరయ్య గారి మాదిరి స్ఫూర్తిగా మాకు సహకరించాలని వాళ్ళందరితో కలిసి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయడం అభినందనీయమని ఆల్ ఇండియా మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్దుల్ హమీద్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మైనార్టీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని మైనార్టీ భవన్లో జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను సంక్రాంతి కానుకగా విడుదల చేయడం అభినందనీయమని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2018 నుంచి వివిధ స్కీములకు సంబంధించి బకాయిలు ఉన్నాయని, వాటిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని బకాయిలు విడుదల చేయడం అభినందనీయమని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్, ఓపీఎస్లకు సమానంగా నిధులను విడుదల చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలిచారని తెలియజేశారు. అలాగే పోలీసు సిబ్బందికి 2వ విడత 2వ సరెండర్ లీవ్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ ఉద్యోగులు రుణపడి ఉంటారని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులకు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎప్పటి నుంచో ఉన్న 2018 నుంచి పెండింగ్ బకాయిలు, దాదాపుగా 60 నెలల బకాయిలు ఉద్యోగ సంఘాలకు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి గారు ఈ సంక్రాంతి కాలంగా ఇవ్వడం చాలా హర్షదగ్గ విషయము. ఎందుకంటే సిపిఎస్ వాళ్ళకు, మన రెగ్యులర్ వాళ్ళకు, ఓపీఎస్ వాళ్ళకు సమానంగా విడుదల చేయడము, అలాగే పోలీసు వారికి 2వ విడత సరెండర్ని కూడా ఈ రిలీజ్ చేయడము చాలా ముఖ్యమంత్రి వారికి, వారి కమిటీ సభ్యులకు, మంత్రులకు అందరికీ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ తరఫున మరొకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గతంలో 42% పిఆర్సీ ఇచ్చి ఉద్యోగస్తులకు ఎన్ని లేని విధంగా అత్యధిక జీతాలు పెంచిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు పిఆర్సీ పెండింగ్ ఉన్న ఏళ్ల తరబడి ఇప్పుడున్న పిఆర్సీ కూడా 6వ సంవత్సరం దాటిపోయింది, 7వ సంవత్సరంలో వస్తున్నాము. కానీ పిఆర్సీ ఇంతవరకు రాలేదు, మనకు ఐఆర్ రాలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు నిదానంగా విడతల వారీగా మన ఉద్యోగస్తులను దృష్టిలో పెట్టుకుని న్యాయబద్ధంగా చేస్తున్నారు. త్వరలో మన గతంలో ఇచ్చిన 42% బకాయిలే ఇప్పుడు కూడా పిఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడిప్పుడే కమిటీకి కూడా వేయడం జరిగింది, పిఆర్సీ కమిషన్ కమిటీకి కూడా. రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులు ప్రభుత్వానికి ఎల్లవెల్లలా సహకారంతో ఉండి, ప్రభుత్వానికి తోడుజోడుగా ఉండి, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మా ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము సహకరిస్తామని ఈ సభాముఖంగా మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి వర్యులకు అందరికీ తెలుపరుచుకుంటూ, ఇప్పుడు పాత బకాయిలు 2018 నుంచి పెండింగ్ ఉన్న బకాయిలను అసలు మేము మర్చిపోయి ఉన్నాము. పింఛన్దారులము చాలా కష్టాల్లో ఉన్నాము. అరే ఇంతవరకు వస్తుంది, రిలీజ్ చేస్తా అనుకోలేదు. కాకపోతే పండగ సందర్భంగా మాకు రిలీజ్ చేసి
మాకు ఎంతో సహకరించారు ముఖ్యమంత్రి గారు. కావున ఆయనకు ఆయన మంత్రివర్గానికి ఆ ప్రభుత్వానికి పింఛన్దారుల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు నగరంలో టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలో టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ ట్రేడింగ్ పోటీలను టీడీపీ నాయకుడు రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కరాటే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అసోసియేషన్ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లతో పాటు పలువురు మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయడం వల్ల విద్యార్థులు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని తెలియజేశారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలియజేశారు. ఇది 3 బ్రాంచులు పెట్టాడు ఆయన. మన కర్నూలు నుంచి దీనికి ఇంటర్నేషనల్ కూడా పోయారు. దీనికి సహకరించినది మన గౌరవనీయులైన టీజీ వెంకటేష్ గారు, మన గౌరవనీయులైన టీజీ భరత్ అన్న గారికి సహకారం ఉంది. మనం ఎంతో అంత అభివృద్ధి చెందాలంటే, మన కర్నూలు అభివృద్ధి చెందాలంటే టీజీ వెంకటేష్ అన్న భరత్ అన్న సహకారం ఉండాలి. కావున అందరికీ తెలియజేయనేది ఏమిటంటే టైక్వాండో అనేది మంచి గేమ్, మంచి ఆరోగ్యమైనది, మంచికి ఉత్సాహమైనది, మంచికి రక్షణ, ఎదుటోనికి రక్షణ. మన టైక్వాండో గేము మన వెంకటేష్ గారు బాగా అభివృద్ధి గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. కర్నూలులో 3 బ్రాంచులు ఉన్నాయి. అది కాక కుల మతాల భేదం లేకున్నట్ల అందరికీ అనుకూలమైనట్ల మంచి శిక్షణ ఇస్తాడు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన క్లినిక్ లో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లో చిన్నారులకు క్రీడా కిట్లను సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్నారులను క్రీడల పట్ల ఆసక్తి పెంచడం కోసం వారికి ఫుట్బాల్, వాలీబాల్, త్రోబాల్స్ పంపిణీ చేశానని చెప్పారు. చిన్నతనం నుంచి క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు. గ్రౌండ్లో ఎలాంటి బాల్స్ లేకుండా క్రీడలు ఆడుతున్న చిన్నారులను గుర్తించి వారికి తన వంతుగా బాల్స్ అందించడం జరిగిందన్నారు. క్రీడల వల్ల క్రమశిక్షణతో పాటు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఆడుతారని అన్నారు. క్రీడలు ఆడడం వల్ల దేహదారుఢ్యం, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. ముఖ్యంగా చిన్నారులు సెల్ ఫోన్కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, సెల్ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటికి దూరంగా ఉండి క్రీడా మైదానంలో ఆటలు ఆడాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదరణ నిర్వాహకులు రంజిత్ పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక గురుదత్త పాలిక్లినిక్లో గాయత్రి ఎస్టేట్లో నిరుపేద పిల్లలకు బాల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఫుట్బాలు, బాస్కెట్బాల్. వీళ్ళు స్ట్రీట్ చిల్డ్రన్ లాగా అక్కడ బుధవారపేటలో ఒక గ్రౌండ్లో ఆడుకుంటూ ఎటువంటి ఈ కోచింగ్ లేకుండా, బాల్స్ కూడా లేకుండా ఏదో వేరే బట్ట బాల్స్తో ఆడుకుంటుంటే మన ఆదరణ నిర్వహణ రంజిత్ గారు వచ్చి, సార్ ఈ నిరుపేద పిల్లలకు ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇస్తే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఆడుకుంటారని చెప్పినప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సహాయం అంటూ చేయాలంటే సమాజంలో అట్టడుగున వర్గాల నుంచి, అణచివేతబడ్డ వర్గాల నుంచి మొదలు పెట్టాలి. సో ఇటువంటి కార్యక్రమంలో అందరూ కూడా చేపట్టాలని నేను కోరుకుంటూ, ఎందుకు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సి వస్తుందంటే స్పోర్ట్స్లో వాళ్లకు ఒక క్రమశిక్షణ అనేది అలవాటవుతుంది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా స్పోర్ట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. స్పోర్ట్స్ వల్ల దేహదారుఢ్యం ఇంప్రూవ్ అవుతుంది. స్పోర్ట్స్ వల్ల ప్రాణాయామం, బ్రీదింగ్ రెగ్యులరైజ్ అవుతుంది. డీప్ బ్రీదింగ్ వెరీ ఇంపార్టెంట్. షాలో బ్రీదింగ్, మైండ్ కామ్గా ఉండదు. ఒక మైండ్ కామ్గా ఉండాలి అంటే
డీప్ బ్రీదింగ్ అలవాటు కావాలి, కాన్షియస్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, ఒక రకమైన చైతన్యం వస్తుంది పిల్లల్లో. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఒక భూతం ఆవరించింది, దాన్ని సెల్ ఫోన్ అంటారు. దీన్ని ఈ ఒక కత్తి ఉంటే దాన్ని కూరగాయలు కట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, లేదు మెడగోసుకోవడానికైనా హత్య చేయడానికైనా ఉపయోగించవచ్చు. ఒక సెల్ ఫోన్ అనేది సోషల్ మీడియా వలన అది ఎంత ఉధృతంగా మారిపోయిందంటే ఒకే రోజు జీవితం ఒక వ్యక్తిని నాశనం కూడా చేయొచ్చు. దాంట్లో పాపులారిటీ పడగొట్టవచ్చు, పాపులారిటీ పెంచవచ్చు. ఈ రకమైన విచిత్ర ధోరణులు, విచిత్ర వేషాలు సెల్ ఫోన్లో, ఈ ఫేస్బుక్, వాట్సాప్ ప్లాట్ఫామ్స్లో, ఈ స్నాప్చాట్ అని రకరకాల ట్విట్టర్ అని వీటిలో వాళ్ళ వేషాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. పిల్లలు కూడా యూట్యూబ్లో వాటిలో చాలాసేపు గడపడం వలన కూడా వాళ్ళు సెడెంటరీ లైఫ్కి అలవాటు పడిపోయి బాడీ అనేది కదలక ఊబకాయానికి గురవుతున్నారు. ఊబకాయం అనేది ఫ్యాటీ లివర్కు, హార్ట్లో కొలెస్ట్రాల్ పెంచడానికి, రక్తనాళాలు బ్లాక్ కావడానికి, షుగర్ వ్యాధి రావడానికి, హైపర్ టెన్షన్, బీపీ పెరగడానికి, మానసికమైన జబ్బులకు మూల కారణమవుతున్నది. అందుకే గ్రౌండ్లో వెళ్ళి చెమట పట్టే వరకు ఆడుకున్నారంటే పిల్లలు బాగుపడతారనే సదుద్దేశంతో ఈ నిరుపేద పిల్లలకు ఈరోజు ఈ బాల్స్ ఇవ్వడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము జరిగింది. థ్యాంక్ యూ. ఇవి వాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.